సవరణ బిల్లు 2024ను లోక్సభ ఆమోదించింది. ఈ బిల్లుకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో ఆందోళనకు దిగాయి. నిరసనల నడుమ కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు సభలో బిల్లును ప్రవేశపెట్టారు. వక్ఫ్ బిల్లు పేరును ఉమీద్గా మార్చారు. సంయుక్త పార్లమెంటు కమిటీ సిఫార్సులను కూడా బిల్లులో పొందుపర్చారు. జేపీసీ సిఫార్సులను బిల్లులో చేర్చలేదు అన్న ప్రతిపక్షాల వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని కేంద్రం స్పష్టం చేసింది. ఈ బిల్లును తీసుకురాకపోతే పార్లమెంటు భూమిని కూడా వక్ఫ్ ఆస్తిగా చెబుతారని కేంద్ర మంత్రి రిజిజు విమర్శలు గుప్పించారు. బిల్లుపై అర్ధరాత్రి వరకు అధికార ప్రతిపక్షాల మధ్య వాడివేడి చర్చ జరిగింది. అనంతరం మూజువాణి ఓటుతో వక్ఫ్ బిల్లును ఆమోదించేందుకు స్పీకర్ ప్రయత్నించారు. అందుకు విపక్షాలు అభ్యంతరం తెలపడంతో ఓటింగ్ జరిపారు. బిల్లుకు అనుకూలంగా 226, వ్యతిరేకంగా 163 ఓట్లు వచ్చాయి. విపక్ష సభ్యులు తాము ప్రతిపాదించిన ప్రతి సవరణపైన ఓటింగ్ జరగాలని పట్టుబట్టారు. అన్ని సవరణలపై ఓటింగ్ జరగడంతో ఆమోదం లభించేసరికి అర్ధరాత్రి దాటింది. ఇవాళ వక్ఫ్ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. प्रश्न ये कि विधेयक पर विचार किया जाए। जो सदस्य इसके पक्ष में हाँ कहें, जो सदस्य विरोध में ना कहें। मेरे विचार में వక్ఫ్ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ సభ్యులు కేంద్రంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేంద్రం దౌర్జన్యపూరితంగా బిల్లును తెస్తోంది అని ఆరోపించారు. మోదీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేస్తుందని కాంగ్రెస్ సభ్యులు విమర్శించారు. అయితే ముస్లింలకు న్యాయం చేసేందుకే బిల్లు తెచ్చామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.